నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో అమ్మ కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందా? మితంగా మద్యపానం మంచిదేనా? ప్రోస్టేట్ పెరిగిందా? ఈ జాగ్రత్తలు మీకోసమే. నోటి శుభ్రతే ఆరోగ్యానికి రక్ష. ఇంకా హెల్త్ టిప్. గర్భంలో బిడ్డ అడ్డం తిరిగిందని, కాన్పు కష్టమని, తల్లి ప్రాణానికి ప్రమాదమనే మాటలు మనం తరచుగా వింటూ ఉంటాం. నవమాసాల పాటు అమ్మ గర్భంలో చక్కగా ఉన్న శిశువు తీరా మన లోకంలోకి వచ్చే తరుణంలో అడ్డంగా తిరిగిపోతూ ఉంటుంది. తలకిందులుగా బయటకు రావాల్సిన బిడ్డ అనూహ్యంగా ఎదురుకాళ్లతో బయటకు రావటానికి సిద్ధమవుతూ ఉంటుంది. ఒక రకంగా ఇది తల్లికి ప్రాణ సంకటమే. బిడ్డ అడ్డం తిరిగిన విపత్కర పరిస్థితుల్లో ఒకప్పుడైతే సర్జరీ మినహా మరో మార్గం ఉండేది కాదు. అయితే ఇవాళ సర్జరీతో పాటు తేలికగా ప్రసవం కావడానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అమ్మ గర్భంలో బిడ్డ అడ్డం తిరగటానికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిండం ఈ ప్రకృతిలో అపురూపానికి అపురూపం. 2 జీవాణువుల సంయోగం ఫలితంగా అమ్మ కడుపులో ప్రాణం పోసుకున్న ఈ చిన్న నలుసు, ఆపై దళసరి గర్భసంచిలో మృదువైన మాయ పొరల మధ్య ఊయలలోపే ఉమ్మనీటిలో బొడ్డుతాడును పెనవేసుకుని సుతారంగా తేలియాడుతూ నవమాసాల పాటు దినదిన ప్రవర్ధమానమవుతుంది. నెలలు నిండాక ప్రసవ వేళకు తలను బయటపెడుతూ పసిబిడ్డ మన ప్రపంచంలోకి వచ్చేస్తుంది. అలా కాకుండా కొన్ని సందర్భాలలో బిడ్డ గర్భంలో అడ్డంగా తిరిగే పరిస్థితులు ఎదురవుతుంటాయి. బిడ్డ తలకు బదులుగా పిరుదులను తొలుత బయటకు తేవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇలాంటప్పుడు బిడ్డ పాదాలు 2 ముడుచుకుని ఉండటం, లేదంటే ఒక పాదం చెవులకు దగ్గరగా ఉండడం, ఒక కాలు పూర్తిగా చాపుకొని ఉండటం, ఇలా బిడ్డ రకరకాల భంగిమల్లో ఉండే అవకాశం ఉంది. బిడ్డ ఇలా ఎదురుకాళ్లతో ఉండడం వల్ల సహజంగా కాన్పు అనేది కష్టంగా మారుతుంది. బ్రీచ్ ప్రెజెంటేషన్ అని ఎవరైనా ఇప్పుడు మా దగ్గరికి పేషెంట్లు వస్తారు. మొదటి కాన్పు ఏమో సిజేరియన్ అయి ఉంటుంది, రెండో కాన్పుకి వస్తారు. ఎందుకు చేశారమ్మా మొదటి కాన్పు అంటే చాలామంది బిడ్డ అడ్డం తిరిగిందండి అని చెప్తారు. బిడ్డ అడ్డం తిరగడం అనేది చాలా అరుదుగా జరుగుతుందండి. ఇది జరగడానికి కారణాలు చాలా ఉన్నాయి. మామూలుగానే బిడ్డ ఎదుగుతున్నప్పుడు బిడ్డ రకరకాలుగా తిరుగుతూ ఉంటుంది లోపల. అంటే అది కదులుతున్నప్పుడు ఏ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్కి వస్తుంది. కానీ 9 నెలలు నిండినాక మామూలుగానే తల కింద కాళ్ళు పైన ఉంటాయి. అంటే బేబీ పిరుదులు పైకి వెళ్ళిపోవాలన్నమాట. అది నార్మల్ పొజిషన్, కెఫాలిక్ అంటాం. అంటే తల కిందికి ఉంది అని అర్థం అన్నమాట. కానీ కొన్నిసార్లు కింది భాగంలో గర్భాశయంలోనూ మనకి చాలా తక్కువ స్థలం ఉందనుకోండి, లేదా బిడ్డకి అనువుగా లేదనుకోండి, కొన్నిసార్లు సెప్టేట్ యూట్రస్ అంటారు. అంటే కొంచెం గోడలాగా ఉంటుందన్నమాట గర్భాశయపు లోపల. అలాంటప్పుడు ఆ తల తిరుగుతున్నప్పుడు బిడ్డ పిరుదుల కిందికి వచ్చేసి తల పైకి వెళ్ళిపోవచ్చు. అలాంటప్పుడు దీన్ని బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటారు. ఈ బ్రీచ్ ప్రెజెంటేషన్ అన్నది అందరికీ జరగదండి. ఒక 100 మందిలో ఒక 2 నుంచి 4% వరకు జరగవచ్చు. అమ్మ గర్భంలో బిడ్డ సహజ స్థితికి భిన్నంగా అడ్డంగా తిరగడం అనేది నిజానికి మెడికల్ ఎమర్జెన్సీ. అడ్డంగా ఎదురుకాళ్లతో తిరగడానికి చాలా కారణాలే కనిపిస్తాయి. బిడ్డ ఎదుగుదల సరిగ్గా లేనప్పుడు, గర్భంలో కవలలు ఉన్నప్పుడు, పుట్టుకతోటి బిడ్డలో ఏవైనా అవకరాలు ఉన్నప్పుడు, గర్భసంచిలోని పొరల్లో చిరుగులు ఏర్పడినప్పుడు, బిడ్డను అంటిపెట్టుకుని ఉండే మాయ గర్భసంచిలోకి లేదా గర్భాశయ ముఖద్వారంలోకి ప్రవేశించినప్పుడు, ఇలాంటి సందర్భాలలో బిడ్డ ప్రసవానికి ఆటంకం కలుగుతుంది. కొన్నిసార్లు బొడ్డుతాడే శిశువు తలకు అడ్డుపడుతుంటుంది. ఇంతకుముందు కాన్పులో కూడా బిడ్డ అడ్డం తిరిగిన సందర్భాలు ఉంటే ఈసారి కాన్పులోనూ బిడ్డ అడ్డం తిరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు అత్యవసరంగా శస్త్రచికిత్స ద్వారా శిశువును బయటకు తీయాల్సి వస్తుంది. ఈ బ్రీచ్ బేబీస్లోనూ ఒక కాలంలో మేము నార్మల్ డెలివరీయే చేసేవాళ్ళం. కానీ చేసినప్పుడు ఏమవుతుందంటేను, ఈ బ్రీచ్ అనేది చాలా మెత్తగా ఉంటుంది కదా పిరుదులు. కాబట్టి గర్భాశయం తెరుచుకోకపోయినా కూడా అది కొంచెం బయటకు వచ్చేసే అవకాశాలు ఉంటాయి. అప్పుడు తల ఇరుక్కుపోతుంది. తల గట్టిగా ఉంటుంది కదా, కాబట్టి అది ఇరుక్కుపోతుంది. అదే తల కింద ఉందనుకోండి, నొప్పులు వస్తున్న కొద్దీ అది కొంచెం చిన్నగా అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటేను దాని తల లోపల మనకి పూర్తిగా సూచర్స్ అంటారు, మూసిపోయి ఉండవు. దీని మూలా నుంచి ఆ డయామీటర్స్ అంటే దాని యొక్క పరిధి కొంచెం తక్కువ అవుతుందన్నమాట. కాబట్టి బయటికి వచ్చేది ఈజీ. కానీ అదే బ్రీచ్ అనుకోండి, ఇది పూర్తిగా తెరుచుకోకపోతే కూడా ఇది బయటకు వచ్చేస్తుంది. కాబట్టి తల ఇరుక్కుపోయే అవకాశాలు ఉండొచ్చు. అలాగే కొన్నిసార్లు మన భుజాలు కూడాను, ఇప్పుడు మామూలుగా మనం చూస్తే కనుక బిడ్డలోను తల దగ్గర మాత్రం డయామీటర్ అంటే తల యొక్క పరిధి ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత భుజాలు, దాని తర్వాతనే కింద మన పిరుదులు అనమాట. ఆ పిరుదులు అనేవి మెత్తగా ఉంటాయి కాబట్టి గబుక్కుని బయటకు వచ్చేస్తాయి. వచ్చేస్తే కష్టం కదా.
అలాగే కొన్నిసార్లు బిడ్డ కాళ్ళు కిందకు ఉండొచ్చు, కొన్నిసార్లు కాళ్ళు ముడుచుకుని పైకి ఉండొచ్చు. అలాంటప్పుడు కాన్పు కావడం కష్టమవుతుంది. కడుపులోని బిడ్డ ఎదురుకాళ్లతో ఉండి ఈ లోకంలోకి రావడానికి మారాన్ చేస్తుంటే సహజ ప్రసూతికి అవకాశమే లేదా? శస్త్రచికిత్స చేయాల్సిందేనా అని కొందరిలో సందేహం ఉండవచ్చు. దీనికి ప్రత్యామ్నాయం ఉంది. ఈ ప్రక్రియను ఎక్స్టర్నల్ సెఫాలిక్ వర్షన్ అని వాడుకలో ఈసీవీ అని పిలుస్తారు. మనకు రోబో సినిమా గుర్తే కదా? కడుపులో బిడ్డ అడ్డం తిరిగి కాన్పు కష్టమైన దశలో రోబో రజనీకాంత్ తన చిట్టి చేతులతో లోపల ఉన్న బిడ్డను బయటకు నుంచే తల కిందకు వచ్చేలా, బిడ్డ అలా తిరగేలా చేసి తేలికగా కాన్పయ్యేలా సాయం చేస్తాడు. ఈసీవీ పద్ధతిలోనూ అచ్చంగా అలాగే జరుగుతుంది. అడ్డంగా తిరిగిన బిడ్డను నేరుగా శస్త్రచికిత్సతో బిడ్డను బయటకు తీసుకురావడానికి బదులుగా అమ్మ కడుపుపై చేతుల్ని ఉంచి బయట నుంచే లోపల పిండాన్ని తిరిగేలా చూస్తారు. తల ముందుకు వచ్చేలా ప్రయత్నిస్తారు. అయితే ఈసీవీ అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. మాయ గర్భాశయ ముఖద్వారంలోకి జారినప్పుడు, ఉమ్మనీరు బాగా తక్కువగా ఉన్నప్పుడు, అమ్మ కటి ఎముకల పరిమాణం చిన్నగా ఉన్నప్పుడు, గర్భసంచిలో బిడ్డ తిరిగే ప్రక్రియ చాలా బాధాకరంగా తీవ్రమైన నొప్పిని కలిగిస్తున్నప్పుడు, బిడ్డ సరిగా ఎదగనప్పుడు, బిడ్డ లోపలే చనిపోయినప్పుడు ఈసీవీ సాధ్యం కాదని చెబుతారు డాక్టర్లు. ఈ తల ఇరుక్కుపోయినప్పుడు బిడ్డకి డ్యామేజ్ జరగవచ్చని చెప్పి ఇటీవలి కాలంలోనూ చాలామంది నార్మల్ డెలివరీస్ చేయట్లేదు, సిజేరియనే చేస్తున్నారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటేను, ఒకటి మెడికో లీగల్ ప్రాబ్లమ్స్. అంటే బిడ్డకి ఏమన్నా అయిందంటే డాక్టర్ మీద కేసు పెడుతున్నారు. దాంతో కూడా చాలా భయపడుతున్నారు అందరూ. తర్వాత ఈ బ్రీచ్ డెలివరీ చేయాలంటే దానికి మనకి కొంచెం అనుభవం ఉండాలి. అది నేర్చుకోవాలి, ఎలా చెయ్యాలి అన్నది నేర్చుకోవాలి. అప్పుడు కానీ చెయ్యలేము. కాబట్టి ఎక్స్పర్ట్స్ ఉండాలి. ప్రతి వాళ్ళు ఈ బ్రీచ్ డెలివరీ చేయలేరు. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఎప్పుడైతే నెల నిండాక, అంటే 36 వారాలు దాటిన తర్వాత, అంటే 9వ నెల పడ్డాక అది బ్రీచ్గానే ఉంటే దాన్ని తల కిందికి రావడానికి ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్షన్ అని చేస్తాం. ఇది కూడా అందరికీ చేయడానికి రాదు. ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్షన్ అనేది అంత సులువు కాదు. అది చేయడానికి కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది ఎలా చెయ్యాలి అన్నది వాళ్ళకి తెలిసి ఉండాలి. కానీ ఇది ప్రతిసారి సక్సెస్ కాదు. ఇది సక్సెస్ అవ్వాలి అంటే గనక కింది భాగంలోను, గర్భాశయంలోను కానీ కటి ప్రాంతంలో కూడాను సరైనటువంటి డైమెన్షన్స్, అంటే అది కొంచెం పెద్దగా ఉండాలి. మరీ చిన్నగా ఉందనుకోండి మళ్ళీ తలపైకి వెళ్ళిపోద్ది అనమాట. ఇలాంటప్పుడు మనకు తప్పనిసరిగా నార్మల్ డెలివరీ అవుతుంది, తల కిందికే వస్తుంది అని చెప్పడానికి వీల్లేదు. అంతేకాకుండా ఈ ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్షన్ చేసేటప్పుడు కూడా ముందర ఒకసారి ఇప్పుడు కాలంలో ఉన్నట్టు ఎన్ఎస్టీ అని ఒక టెస్ట్ చేస్తాం. అంటే బిడ్డ పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి. అయిపోగానే ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్షన్ అయిపోగానే మళ్ళీ ఒకసారి చేస్తాం బిడ్డ పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవడానికి. ఎందుకంటే లోపల ఏమవుతుందో తెలియదు కదా మనకి. బిడ్డ బొడ్డు తాడు చుట్టుపోయిందనుకోండి, బ్లడ్ ఫ్లో కట్ ఆఫ్ అయిపోతే బేబీని వెంటనే డెలివరీ చేయాల్సి వస్తుంది కదా. అందుకైతే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము అల్ట్రాసౌండ్ గైడెన్స్లో చేస్తున్నాం. ఇప్పుడు మనకు అల్ట్రాసౌండ్ మెషిన్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి అవి పెట్టుకుని దాని ద్వారా చేస్తున్నాం అనమాట. దాన్ని చూసుకుంటూ చేస్తున్నాం. కానీ అయినా కూడాను ఇటీవలి కాలంలో ఆబ్స్టెట్రిషియన్స్కి దీని అనుభవం లేదు. కాబట్టి బ్రీచ్ బేబీకి చాలా మటుకు ఆపరేషన్లే చేయాల్సి వస్తుందన్నమాట. ఒకప్పటితో పోలిస్తే ఇవాళ సహజ కాన్పులనేవి చాలా వరకు తగ్గిపోయాయి. ఇక బిడ్డ అడ్డం తిరగడం లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏమాత్రం సంకోచించకుండా వెంటనే సిజేరియన్కు సిద్ధమైపోతున్నారు. అయితే సహజ కాన్పు కావాలని అనుకున్నప్పుడు, సిజేరియన్కు బదులుగా ఈసీవీ చేయించుకోవాలని అనుకున్నప్పుడు అనుభవజ్ఞులైన డాక్టర్లు అన్ని వసతులతో కూడిన ప్రసూతి ఆసుపత్రిని ఎంచుకోవాలి. కడుపులోని బిడ్డను కంప్యూటర్ తెరపై ఎప్పుడూ చూసేందుకు వీలయ్యేలా రియల్ టైం అల్ట్రాసౌండ్, డాప్లర్ సౌకర్యం ఉండాలి. ఈసీవీ చేస్తున్నప్పుడు తల్లికి తీవ్రమైన నొప్పి కలుగుతున్నా, బిడ్డ తాలూకు గుండె స్పందనలు తగ్గుతున్నా, గుండె స్పందనల్లోని లయ గాడి తప్పినా వెంటనే ఈసీవీ ప్రక్రియను నిలిపివేసి ఆలస్యం చేయకుండా వెంటనే సిజేరియన్కు వెళ్లాలి. హెల్త్ న్యూస్ మీకోసం. మితంగా మద్యం పుచ్చుకుంటే ఆరోగ్యానికి మంచిదన్న నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. కానీ నిజానికి ఆ భావన తప్పని చెప్తున్నారు పరిశోధకులు. అలాగే ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్ పెరుగుతుందన్న వాదనలు కూడా సరికాదని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. స్వల్ప మోతాదులో మద్యం తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలతో దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తగ్గిందని చెప్పడం కూడా సరికాదని పరిశోధకులు వివరిస్తున్నారు. లోపభూయిష్ట విధానాల కారణంగానే గతంలో కొన్ని అధ్యయనాలు వారానికి 1-2 సార్లు పరిమిత స్థాయిలో మద్యపానం చేయటం వల్ల ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నాయని తెలిపింది.
మద్యపాన అలవాటులు, దీర్ఘాయుషు మధ్య సంబంధంపై జరిగిన 107 అధ్యయనాలను నిశితంగా విశ్లేషించడం ద్వారా కెనడా పరిశోధకుల నేతృత్వంలోని బృందం ఈ అంశాలను నిర్ధారించింది. పలు అధ్యయనాల్లో పరిశోధకులు పరిమిత స్థాయిలో మద్యం తాగే వయోజనులపై దృష్టి సారించారని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. మద్యం మానేసిన వారు అసలే తాగని వ్యక్తులతో వారిని పోల్చి చూశారని చెప్పారు. మద్యపానం కారణంగా అనారోగ్యానికి గురై ఆ తర్వాత తాగడం ఆపేసిన, తగ్గించిన వ్యక్తులను కూడా మద్యం మానేసిన తాలూకు వర్గంలో వారు పరిగణలోకి తీసుకున్నారని పరిశోధకులు పేర్కొన్నారు. ఆల్కహాల్కు సంబంధించిన సురక్షిత స్థాయి అంటూ ఏదీ ఉండదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యపానం జోలికి వెళ్లకపోవటమే మన ఆరోగ్యానికి మంచిది. వయసు పైబడుతున్న కొద్దీ మనలో చాలా మందికి మూత్రగండాలు పెరుగుతూ ఉంటాయి. తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. మూత్రాన్ని ఆపుకోలేకపోతూ ఉంటారు. తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం వెనుక షుగర్ జబ్బుతో పాటు మగవారిలో ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదల కూడా ఓ కారణమే అంటారు డాక్టర్లు. ప్రోస్టేట్ గ్రంథిలో పెరుగుదల మూలంగా అతిమూత్రం, మూత్రాన్ని ఆపుకోలేకపోవటం వంటి ఇబ్బందులు తప్పించి ఇదేమంతా ప్రమాదకరమైందేమీ కాదు. కానీ కొంతమందిలో ఇవే లక్షణాలతో ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా మొదలవ్వచ్చు. కాబట్టి ఒక వయసు వచ్చాక ప్రోస్టేట్ గ్రంథి పనితీరుపై ఎప్పుడూ ఓ కన్నేసుంచాలి. ప్రోస్టేట్ గ్రంథిలో పెరుగుదల మూలంగా తలెత్తే సమస్యలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మగవారిలో 50 ఏళ్లు దాటాక ప్రోస్టేట్ గ్రంథి ఉబ్బటం చూస్తూ ఉంటాం. మూత్రాశయం దిగువన మూత్రనాళం చుట్టూ కరుచుకుని ఉండే ఇది చాలా మందిలో క్రమంగా సైజు పెరుగుతూ వస్తూ ఉంటుంది. మూత్రాశయం మూత్రనాళం మీద ఒత్తిడి కలగజేస్తుంది. దీంతో మూత్రం ధార సన్నబడటం, ధార రెండుగా పడటం, పూర్తిగా విసర్జన కాకపోవటం, తరచూ బాత్రూంకు వెళ్లాల్సి రావటం వంటి ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ను సంప్రదించటం మంచిది. కొన్ని పరీక్షలతో సమస్యను గుర్తించి పరిష్కార మార్గం చూపుతారు. అయితే ఒక్క మందులే కాదు, కొన్ని తేలికైన ప్రవర్తన మార్పులతోనూ ప్రోస్టేట్ ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందొచ్చు. రాత్రి పడుకోవటానికి 1-2 గంటల ముందు నీరు, ద్రవాలు తీసుకోవటం మానేయాలి. బయటికి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ద్రవాలు మితంగానే తాగాలి. మూత్రం వస్తున్నట్లు అనిపించగానే బాత్రూంకు వెళ్ళాలి. బలవంతంగా ఆపొద్దు. మూత్ర విసర్జనకు వేళలను నిర్ణయించుకోవాలి. మూత్రం రాకపోయినా కూడా ఆ సమయంలో విసర్జన చేయాలి. బాత్రూంకు వెళ్ళినప్పుడు మూత్రాశయం పూర్తిగా ఖాళీ అయ్యేంత వరకు విసర్జించాలి. దీంతో తరచూ బాత్రూంకు పరిగెత్తాల్సిన అవసరం తప్పుతుంది. అలర్జీ, ముక్కు దిబ్బడ తగ్గటానికి సొంతంగా కనుక్కుని వాడి కొన్ని మందులతోనూ మూత్రం ధార నెమ్మదించవచ్చు. మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకపోవచ్చు. కాబట్టి ఇలాంటి మందులు వాడేటప్పుడు జాగ్రత్త అవసరం. ఈ జాగ్రత్తలు ప్రోస్టేట్ పెరుగుదలతో తలెత్తే సమస్యల నుంచి చాలా వరకు ఉపశమనాన్ని అందిస్తాయి. నోరు మన శరీరానికి గుమ్మం వంటిది. పొద్దున్న నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఈ గుమ్మం నుంచి అనేక రకాల ఆహార పానీయాలు, సమస్త సంభారాలన్నీ మన ఒంట్లోకి చేరుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే మన దేహానికి తొలి కాపలాదారైన నోటికి పిప్పిపళ్ళు మొదలుకొని చిగుళ్ల జబ్బుల వరకు చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. నోటిలో తలెత్తే ఇబ్బందుల మూలంగా మన లోపల గుండె, కిడ్నీలు, మెదడు వంటి కీలక అవయవాల పనితీరు సైతం ప్రభావితం అవుతుందంటారు నిపుణులు. ఈ నేపథ్యంలో నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే సమస్యలు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. దంత సమస్యలతో లోపల అవయవాలు దెబ్బతింటాయా? మన నోట్లో మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఆ మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అన్నీ మన నోట్లో కమెన్సెల్సే, అంటే అవి ఎటువంటి హాని చేయవు. ఎప్పుడైతే అవి కనుక ఇంకా పెరిగి ఇమ్యూనిటీ డౌన్ అయితే అప్పుడు అవి లోపలికి వెళ్ళి త్రూ బ్లడ్ కానివ్వండి, త్రూ డైరెక్ట్ కానివ్వండి వెళ్ళి అప్పుడు వేరే ఆర్గన్స్ మీద వాటి ప్రభావం అనేది చూపుతూ ఉంటాయి. సో మనలో ఉండే ఆర్గానిజమ్సే మనకి అప్పుడు శత్రువు అవుతూ ఉంటుంది. ఇట్లా ఓరల్ క్యావిటీలో ఉన్న ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక డెఫినెట్గా జనరలైజ్డ్ హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దంత సమస్యలతో గుండెకు ముప్పు ఉంటుందా? సో ఈ ఓరల్ క్యావిటీలో క్రానిక్ పెరిడాంటల్ ఇన్ఫెక్షన్స్ కనుక ఉంటే బ్లడ్ వెజల్స్లో కనుక చిన్న చిన్న క్లాట్లు అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈ డైరెక్ట్ బ్యాక్టీరియా వల్ల కాకుండా మనలో బ్యాక్టీరియా ఎక్కువ శాతం ఉంటే కనుక
ఇమ్యూనిటీ పెరిగి ఇమ్యూనిటీ ఫైట్ చేయడానికి వచ్చి అప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది. సో ఇన్ఫ్లమేషన్ వల్ల మన బ్లడ్ వెజల్స్లో, ఈ హార్ట్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్లో చిన్న చిన్న క్లాట్స్ ఫామ్ అయ్యి సో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు, స్ట్రోక్స్ అనేది కూడా రావచ్చు. సో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి ఇన్ఫ్లమేషన్ పెరిగిందో ఈ ప్రాబ్లం ఉంటుంది. సో కంజెనిటల్ ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉంటాయి హార్ట్లో. అవేంటంటే వాల్వులర్ డిఫెక్ట్స్ కానీ లేదా వాల్వులర్ స్టినోసిస్లు కానీ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా ఇన్ ద ఓరల్ క్యావిటీ త్రూ బ్లడ్ స్ట్రీమ్ వెళ్ళి ఆ బ్యాక్టీరియా వెళ్ళి ఆ వాల్వ్స్ మీద వీటి మీద డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు వాళ్ళకి బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఎనీ కంజెనిటల్ ప్రాబ్లమ్స్ కానీ వాల్వులర్ డిఫెక్ట్స్ కానీ స్టెనోసిస్లు కానీ ఉన్నప్పుడు కంపల్సరీ మీరు మీ దంతవైద్యుడికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పండి, ఏ ట్రీట్మెంట్ చేయించుకునే ముందైనా. ఎందుకంటే బ్యాక్టీరియా ఓరల్ క్యావిటీలో నుంచి అక్కడికైతే వెళ్ళకూడదు. ఎనీ ప్రొసీజర్కి ముందు అంటే ఏదన్నా రూట్ కెనాల్ కానివ్వండి, పన్ను తీయటానికి కానివ్వండి, లేదా స్కేలింగ్ చేయడానికి కూడా మీకు యాంటీబయాటిక్ కవరేజ్ ఇచ్చి కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. అట్లా కాకుండా మీకు ఏమైనా హార్ట్ సర్జరీస్ కానీ, ఏదైనా బైపాస్ సర్జరీ కానీ, ఏదైనా స్టంట్లు కానీ వేసినప్పుడు మీరు మీ దంతవైద్యుడు చెప్తే ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్ కవరేజ్ ఇచ్చి అప్పుడు మీకు ఈ ట్రీట్మెంట్లు అనేది స్టార్ట్ చేస్తారు. దంత సమస్యలతో కంటి చూపు దెబ్బతింటుందా? సో ఈ దంత సమస్యలు ఉన్నప్పుడు కంటి చూపు దెబ్బతింటుందని ప్రాపర్ లిటరేచర్ అయితే లేదు. కానీ చాలామందికి దంత సమస్యలు ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ వల్ల కొన్నిసార్లు ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అనేది కొంతమందికి ఉంటుంది. అంటే ఎక్కువ ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ ఉన్న పేషెంట్లకి ఓరల్ క్యావిటీలో కూడా చెకప్ చేసినట్టయితే ఓరల్ క్యావిటీలో ఇన్ఫెక్షన్స్ ఉన్నారు కాబట్టి దీని నుంచి అది రావచ్చు అనే స్టడీస్ మాత్రమే ఉన్నాయి. 100% ప్రూఫ్ అయితే ఇంకా ఏ స్టడీస్లో లేవు. సో ఈ ప్రాబ్లం వల్ల ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయ్యి కొంతమందికి బ్లైండ్నెస్ అనేది రావచ్చు, లేదా పార్షియల్ బ్లైండ్నెస్ అనేది కూడా రావచ్చు. అట్లా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే పైన పళ్ళల్లో ఇన్ఫెక్షన్ కనుక ఉన్నట్టయితే అవి అన్ట్రీటెడ్ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక స్పేస్ ఇన్ఫెక్ట్ అయ్యి అక్కడి నుంచి థ్రాంబోసిస్లు వచ్చి క్యావర్నస్ సైనస్ థ్రాంబోసిస్ అని బ్రెయిన్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ దంతాల వల్ల మీకు కళ్ళు ఎఫెక్ట్ అవుతాయా అనేది కొంతవరకు మాత్రమే ప్రూఫ్ ఉంది. కాకపోతే ఎనీ ఐ క్యాటరాక్ట్లు కానీ ఏది చేసినా కూడా కంపల్సరీ డెంటల్ క్లియరెన్స్ అయితే తీసుకోవాలి. ఎనీ క్యాటరాక్ట్ సర్జరీ చేసినప్పుడు ఇంకా నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ అనేది 6 monthsలో రాకుండా కంట్రోల్ చేసుకుంటే మంచిది. ద సేమ్ వే ఎనీ హార్ట్ ఆపరేషన్స్ అయినా కూడా ఈ డెంటల్ క్లియరెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే 32 teethలో ఏ టీత్ అయినా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. కాబట్టి క్లియరెన్స్ తీసుకొని చేస్తే ఫ్యూచర్లో వాళ్ళు ఇబ్బంది పడే పని ఉండదు. మధుమేహానికి దంత సమస్యలకు సంబంధం ఉందా? ఈ మధుమేహం ఉన్న వాళ్ళకి పెరిడాంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో యూజువల్గా మధుమేహం ఉన్నప్పుడు ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఆర్గానిజమ్స్కి ప్రొటెక్షన్ అనేది ఉండదు. ఇంకా ఆర్గానిజమ్స్ మల్టిప్లై అయిపోయి ఇంకా క్యాలిక్యులస్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోయి చిగుళ్ళ వ్యాధి అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఈ చిగుళ్ళ వ్యాధి నుంచి ఇంకా అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటే అది పెరిడాంటల్ ప్రాబ్లమ్స్ కింద కూడా కన్వర్ట్ అవుతుంది. అంటే లోపల ఎముక కూడా ఇబ్బందిగా ఉంటుంది, అరిగిపోతూ ఉంటుంది. సో వీళ్ళకి యాజ్ లాంగ్ యాజ్ ఈ పెరిడాంటైటిస్ కరెక్ట్ చేయకపోతే ఈ షుగర్స్ కంట్రోల్ అవ్వవు. ఈ షుగర్స్ కంట్రోల్ చేయకపోతే పెరిడాంటైటిస్ కంట్రోల్ కావు. కాబట్టి ఈ రెండు ఇంటర్లింక్డ్. చాలా స్టడీస్లో డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి పెరిడాంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పెరిడాంటైటిస్ ఉన్న పేషెంట్స్కి డయాబెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని మనం ట్రీట్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. సో ఈ పెరిడాంటైటిస్లో ఈ బ్యాక్టీరియల్ గ్రోత్ ఇంకా పెరిగిపోయి ఈ మధుమేహానికి ఉన్న ఇమ్యూనిటీ తక్కువ ఉండి ఇంకా జనరలైజ్డ్ వీక్నెస్, మలైజ్ అనేవి కూడా ఉంటాయి. దంత సమస్యలతో మెదడుకు చిక్కులు తలెత్తుతాయా? అన్కంట్రోల్డ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది ఏమవుతుందంటే స్పేస్ ఇన్ఫెక్షన్స్ అయిపోయి ఆ తర్వాత అది స్ప్రెడ్ అయ్యి బ్రెయిన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటే మెనింజైటిస్ కూడా వస్తుంది. లేదా కొన్నిసార్లు బ్లడ్లో ఈ ఇన్ఫెక్షన్ శాతం ఎక్కువైపోయి బ్యాక్టీరియా ఉండి అక్కడి నుంచి బ్రెయిన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్లా డెంటల్ వల్ల వచ్చే మెనింజైటిస్ వెరీ రేర్. కొంతమందికి ఏమవుతుందంటే ఈ స్పేస్ ఇన్ఫెక్షన్స్ కూడా క్యావర్నస్ సైనస్ థ్రాంబోసిస్ అని అక్కడ దాకా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా కాకుండా చాలా కొంతమందికి ఏమవుతుందంటే పెరిడాంటల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ బ్లడ్ వెజల్స్లో మైనర్ క్లాట్స్ బ్రెయిన్లో ఉన్న బ్లడ్ వెజల్స్లో కూడా ఫామ్ అయ్యి చాలా చిన్న క్లాట్స్, దానివల్ల వాళ్ళకి ఆల్జీమర్స్, డిమెన్షియా అనేది కూడా వస్తూ ఉంటుంది. ఎక్కువ పెరిడాంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ ఆల్జీమర్స్ ఉంది కాబట్టి దీనివల్ల వచ్చింది అనే స్టడీస్ కొన్ని ఉన్నాయి. గర్భంతో ఉన్నప్పుడు దంత సంరక్షణ ఎందుకు అవసరం?
ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఆ హార్మోన్స్ ఏంటంటే ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ హార్మోన్స్. ఎప్పుడైతే ఈ హార్మోనల్ సర్జ్ ప్రెగ్నెన్సీలో ఉంటుందో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఓరల్ క్యావిటీలో. సో ఈ గమ్స్కి ఏంటంటే ఆల్టర్డ్ రెస్పాన్స్ ఉంటుంది, అంటే అన్వాంటెడ్ రెస్పాన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న క్యాలిక్యులస్ ఉన్నా కూడా ఆ గమ్స్ ఎక్కువ రియాక్ట్ అయిపోయి ఎక్కువ మ్యాసివ్గా స్వెల్లింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఈ బ్లీడింగ్ గమ్స్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ చూస్తూ ఉంటాము. ఎస్పెషల్లీ 3rd మంత్ నుంచి 9th మంత్ లోపు ఈ బ్లీడింగ్ గమ్స్ ఎక్కువ కనపడతా ఉంటాయి చిన్న క్యాలిక్యులస్ ఉన్నా కూడా. అట్ ద సేమ్ టైం కొంతమందికి 6th మంత్ వచ్చేసరికి ఈ గమ్స్ బాగా స్వోల్డెన్ అయి ఉంటాయి. సో జింజేవల్ స్వెల్లింగ్స్ ఎక్కువ ప్రెగ్నెన్సీలో కనపడతా ఉంటాయి. తర్వాత జింజేవల్ ఎపిలిస్ అంటే లోకలైజ్డ్గా పెద్ద స్వెల్లింగ్ గమ్లో ఉంటుంది, అది ఒక చిన్న ఎపిలిస్ అంటే గ్రోత్ లాగా. అట్లా ప్రెగ్నెన్సీలో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఒకసారి పళ్ళన్నీ క్లీన్ చేయించుకుని ప్రెగ్నెన్సీలో ఒకసారి చెకప్ చేయించుకుంటే మంచిది. తర్వాత ప్రెగ్నెన్సీలో యూజువల్గా రేడియోగ్రాఫ్స్ అనేది తీయకపోవటం బెటర్, కాబట్టి ఒకసారి నోట్లో పళ్ళన్నీ కూడా ఒకసారి చెక్ చేయించుకోవటం బెటర్. నోటిని శుభ్రంగా ఉంచుకోవటం అంటే మొత్తంగా మన ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవటమే. నోటి శుభ్రత అనేది దంత సమస్యల్ని నివారించడానికి మాత్రమే కాదు, ఒంట్లో ఇతరాత్ర అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండటానికి తోడ్పడుతుంది. నోటిని శుభ్రంగా ఉంచుకునేందుకు రోజుకు 2 పూటలా బ్రష్ చేసుకోవాలి. పిప్పి పళ్ళు, చిగుళ్ల జబ్బులు మొదలైనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్యం తీసుకోవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. తెల్లవారుజామునే నిద్ర లేవటం మన ఆరోగ్యానికి చాలా మంచిది. వేకువజామున నిద్ర లేవటం వల్ల మన శరీరం ఆక్సిజన్ను ఎక్కువగా గ్రహించే అవకాశం ఉంటుంది. అంతేకాదు కణాల్లోకి హిమోగ్లోబిన్ సరఫరా కూడా మెరుగ్గా ఉంటుంది. ఫలితంగా మనలో రోగ నిరోధక శక్తి కూడా పెంపొందుతుంది.